తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు బోర్డు తిప్పేశాడు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ కోసం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి చివరికి హాల్ టికెట్లు ఇచ్చే సమయానికి పరారయ్యాడు. దీంతో ఆగ్రహించిన బాధిత విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాకినాడలో శశికాంత్ స్టడీ సర్కిల్ సెంటర్ పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు సునీల్. పాలిటెక్నిక్ కోచింగ్ హాల్ టికెట్ల కోసం 47 మంది నుంచి 3,300 రూపాయలు వసూలు చేశాడు. పరీక్ష తేదీ దగ్గర పడుతుండటంతో హాల్ టికెట్ల కోసం విద్యార్థులు కోచింగ్ సెంటర్కు క్యూ కట్టారు. చివరికి మోసపోయామని గ్రహించిన విద్యార్థులు కోచింగ్ సెంటర్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. బాధితుల కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడ ఉన్నారు కొంతమంది